చెన్నై చపాక్ వేదిక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా మంచి కంబ్యాక్ ఇచ్చింది. జింబాబ్వే టీంను 72 పరుగుల తేడాతో ఓడించారు. సో విజయం అయితే మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. అండ్ విజయం మనకి చాలా కన్విన్సింగ్గా వచ్చింది. అంటే మన వాళ్ళు కంఫర్టబుల్గానే ఈ మ్యాచ్ గెలిచారు. మెయిన్లీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళ సెమీఫైనల్ ఈక్వేషన్లో చూసుకుంటే నెట్ రన్ రేట్ సమస్యే లేదు. ఎందుకంటే ఈరోజు జరిగిన మరో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం వెస్టిండీస్ టీంని డిఫీట్ చేసింది. సో దీంతో ఇప్పుడు మన టీమిండియా సెమీఫైనల్కి రీచ్ అవ్వడానికి రూట్ అనేది చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు అలానే జింబాబ్వే టీంని బీట్ చేస్తారు. ఇక మిగిలింది ఏంటంటే చివరి మ్యాచ్లో వెస్టిండీస్ టీంని డిఫీట్ చేయాలి. సో రియల్లీ ఈ బిగ్ డే అయితే మన టీమిండియాకి అనుకూలంగా వచ్చింది. మన వాళ్ళు అనుకున్నట్టే కంబ్యాక్ చేశారు. అట్ ది సేమ్ టైం సౌత్ ఆఫ్రికా టీం వెస్టిండీస్ టీంని డిఫీట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ కొసమెరిపి ఏంటంటే ఈ రెండు మ్యాచ్లు ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా జరిగాయి. పర్టికులర్గా మన టీమిండియా నుంచి చూసుకుంటే బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా కంబ్యాక్ చేశారు. మొత్తం బ్యాటింగ్ వచ్చిన అందరు బ్యాట్స్మెన్ కూడా 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లు అందరూ 20+ స్కోర్స్ కొట్టారు. సో ఈ టోర్నమెంట్లో చూసుకుంటే ఇప్పటివరకు మన టీమిండియా యొక్క బ్యాటింగ్ ఈ రేంజ్లో క్లిక్ అవ్వలేదు. అంటే మొత్తం అందరు బ్యాట్స్మెన్ కూడా ఇంత సమిష్టిగా రాణించడం ఇప్పటివరకు చూడలేదు. బట్ ఈ మ్యాచ్లో అది చూసాం మనం. ఎనివే మన వాళ్ళైతే మ్యాచ్ కంఫర్టబుల్గానే గెలిచారు. బట్ దీంతో అంత అయిపోయింది అనుకుంటే లేదు. ఇది కేవలం ఒక బిగినింగ్ మాత్రమే. అంటే మన వాళ్ళకి T20 వరల్డ్ కప్లో అచీవ్ చేయవలసిందే చాలా ఉంది. మరో మ్యాచ్ గెలవాలి, సెమీస్కి వెళ్ళాలి, అండ్ దాని ఫైనల్కి వెళ్ళాలి, కప్ కొట్టాలి. సో దీంతో ఇప్పుడే మనం టూ మచ్ ఎగ్జైట్ అయిపోవద్దు. మన టీమిండియా ఈ మ్యాచ్లో ఎదిరిపోయే కంబ్యాక్ ఇచ్చినా సరే మన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా కాస్త గ్రౌండ్ లెవెల్లోనే పెట్టుకుందాం. సో ఈ మ్యాచ్లో అయితే జింబాబ్వే టీం ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అండ్ మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే అనుకున్నట్టే మార్పులు జరిగాయి. అంటే సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చాడు. అట్ ది సేమ్ టైం అక్షర్ పటేల్ కూడా ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చాడు. అయితే ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో చూసుకుంటే మాత్రం మార్పు జరిగింది. సంజు శాంసన్ ఓపెనర్గా ఆడాడు అండ్ అతనే ఫస్ట్ బాల్ని ఫేస్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లో ఒక ఎక్సలెంట్ 6 కొట్టడం చూసాం. సో ఇప్పటివరకు చూసుకుంటే మన టీమిండియాకి T20 వరల్డ్ కప్లో బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్లోనే వచ్చింది. ఫస్ట్ వికెట్కు సంజు శాంసన్ మరి అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి 48 రన్స్ యాడ్ చేశారు. మెయిన్లీ సంజు శాంసన్ స్టార్టింగ్లో మన టీమిండియాకి కావాల్సిన మొమెంటం అందించాడు. బట్ అగైన్ తనకు వచ్చిన స్టార్ట్ను క్యాపిటలైజ్ చేయలేదు. 15 బంతులు 24 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో గ్రూప్ స్టేజ్లో కూడా నమీబియా టీంకి అగెనిస్ట్గా అనుకుంటా సంజు శాంసన్ ఇలానే అవుట్ అయిపోయాడు. ఒక మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత ఆ ఇన్నింగ్స్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. ఎస్పెషల్ అతని టెక్నిక్ మరోసారి ప్రాబ్లమ్గా కనిపిస్తుంది. అంటే బాల్ వేయకముందు ఎక్కువగా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోతున్నాడు. పర్టికులర్గా తన ట్రిగ్గర్ మూమెంట్ చాలా పెద్దగా ఉంది. సో దీంతో ఇది ప్రిడిక్టబుల్ అయిపోయి బౌలర్స్ ఏం చేస్తున్నారు, తన బాడీ మీదకి బాల్ వేస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ ముజర్బానీ కూడా అదే చేశాడు. దీంతో సంజు శాంసన్కి ఫ్రీగా పుల్ షాట్ ఆడడానికి రూమ్ దొరకలేదు. అది కూడా అతను ముందే బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోవడం వల్ల ఇంకొకటే ఆప్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ కొట్టాలి. యాంగిల్ని యూజ్ చేసుకుని స్క్వేర్ లెగ్ వైపు కొట్టడం చాలా కష్టం. అదే బ్యాక్ ఫుట్ మీద కమిట్ అవ్వకుండా ఫ్రంట్ ఫుట్ మీద ఉంటే అప్పుడు స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడొచ్చు అదే షాట్ని. సో మనం రోహిత్ శర్మ యొక్క బ్యాటింగ్లో ఇదే చూసేవాళ్ళం. అతను ఎందుకు పుల్ షాట్ అంత సక్సెస్ఫుల్గా ఆడతాడు, ఎక్కువ ఫ్రంట్ ఫుట్ మీద కమిట్ అవుతాడు కాబట్టి. సో సంజు శాంసన్ అయితే ట్రిగ్గర్ మూమెంట్ మీద కాస్త వర్కౌట్ చేయాలి. అతను వరల్డ్ కప్లో అవుట్ అయిన 2 సందర్భాల్లో చూసుకుంటే బాల్ని స్క్వేర్ లెగ్ వైపు కొట్టుంటే సరిపోయేది. ఈజీగా బౌండరీస్ వచ్చి ఉండేవి. బట్ అతను ముందే బ్యాక్ ఫుట్ మీద కమిట్ అయిపోతున్నాడు కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్ కొట్టాల్సి వస్తుంది. అంటే మిడ్ వికెట్ రీజన్ నుంచే బాల్ కొట్టాల్సి వస్తుంది. సో దీని మీద కనుక సంజు శాంసన్ దృష్టి పెట్టి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎనివే సంజు అవుట్ అయిపోయినా సరే పవర్ ప్లేలో మన టీమిండియా స్కోరింగ్ రేట్ పడిపోలేదు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ మరి అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి 2 వికెట్కు చాలా మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. 42 బంతుల్లోనే 72 పరుగులు యాడ్ చేశారు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మెయిన్లీ పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అంటే సంజు శాంసన్ అవుట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి ఇంకా 2.2 ఓవర్స్ ఉన్నాయి. అంటే 2.2 ఓవర్స్లో వాళ్ళు మంచిగా బ్యాటింగ్ చేసి మనకి పవర్ ప్లేలో 80 పరుగులు వచ్చేలా చేశారు. మరి తర్వాత చూసుకుంటే మాత్రం వెంటనే జింబాబ్వే కెప్టెన్ స్పిన్నర్స్ని తీసుకొచ్చాడు. అది కూడా ఎవరు, ఇద్దరు రైట్ ఆర్మ్ స్పిన్నర్స్ని తనంతటి తాను బౌలింగ్కి వచ్చాడు. అలాగే మరి ఆఫ్ స్పిన్నర్ బ్రెయిన్ బెనెట్ ఇద్దరిని తీసుకొచ్చాడు. సో నార్మల్గా చూసుకుంటే ఈ టైంలో అభిషేక్ మరి ఇషాన్ కిషన్ ఫ్లోతో వెళ్ళిపోతారు. అంటే పవర్ ప్లేలో ఆడినట్టు ఆడేయాలి. బట్ ఇద్దరికి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్కి అగెనిస్ట్గా మంచి రికార్డు లేదు. ఇషాన్ కిషన్ 10 సార్లు అవుట్ అయ్యాడు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్కి. వేరే అభిషేక్ శర్మ 6 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో దీనివల్ల వీళ్ళు స్పిన్ బౌలర్స్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కాస్త టైం తీసుకున్నారు. అంటే సికిందర్ రాజా వేసిన ఫస్ట్ ఓవర్ చాలా జాగ్రత్తగా ఆడారు. అలాగే తర్వాత బ్రెయిన్ బెనెట్ వేసిన ఓవర్ కూడా జాగ్రత్తగా సింగిల్స్ తీశారు. బట్ ఒకసారి వాళ్ళ బౌలింగ్ అడ్జస్ట్ అయిన తర్వాత చూసుకుంటే మాత్రం యాక్సిలేట్ చేయడం చూసాం. ఇషాన్ కిషన్ కొట్టడం మొదలుపెట్టాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా 6లు కొట్టాడు. సో డెఫినెట్లీ గత మ్యాచ్లతో పోల్చుకుంటే వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్కి ముందు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే ఒకసారి సెట్ అయిన తర్వాత ఓకే వీళ్ళ బౌలింగ్ కొట్టగలమనుకున్న తర్వాతే కొట్టారు. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్టే మన టీమిండియా బ్యాట్స్మెన్కి అవసరం. ప్రతి బాల్ని బ్లైండ్గా స్లాక్ చేయకుండా ఇలా చూసి ఆడాలి. మెయిన్ అభిషేక్ శర్మ యొక్క మైండ్ సెట్ అయితే ఈ మ్యాచ్లో చాలా మంచిగా కనిపించింది. ఎక్కడ కూడా బ్లైండ్ స్లాకింగ్ చేయలేదు. బట్ అఫ్కోర్స్ బ్యాట్ అయితే ఊపడానికి షాట్స్ కూడా తగిలే. బట్ ఇది తన నార్మల్ అప్రోచ్. అంటే తను లాస్ట్ 2 ఇయర్స్కి ఎలాంటి బ్యాటింగ్ చేశాడో అలాంటి బ్యాటింగే చేశాడు. వేరేస్ గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీమే చూసుకుంటే బాల్ని పిక్ చేసేవాడు కాదు, జస్ట్ బ్యాట్ ఊపేసేవాడు అంతే. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. స్లోవర్ బాల్స్ని కూడా మంచిగా పిక్ చేసి కొట్టాడు.
సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో మన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యొక్క మైండ్ సెట్లో చాలా మార్పు కనిపించింది. అందుకే వీళ్ళకి సక్సెస్ కూడా వచ్చింది. మన టాప్ 3 బ్యాట్స్మెన్ చాలా ఎక్కువ రన్స్ కొట్టారు. అయితే కొంతమంది అనొచ్చు అపోనెంట్ బౌలింగ్ వీక్గా ఉంది, అలాగే పిచ్ బ్యాటింగ్ బాగా అనుకూలించింది అందుకే కొట్టారని చెప్పి అనొచ్చు. బట్ స్టిల్ కంబ్యాక్ ఈజ్ ఏ కంబ్యాక్. అసలు ఏమీ కొట్టకుండా ఉండడం కంటే ఇలా ఎన్నో కానీ రన్స్ కొట్టడం చాలా ముఖ్యం కదా. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇలా రన్స్ కొట్టడం వల్ల మన టీమిండియా బ్యాట్స్మెన్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ మ్యాచెస్లో కూడా పాజిటివ్ బ్యాటింగ్ చేస్తారు. సో మన టీమిండియాకి అయితే ఈ మ్యాచ్లో పవర్ ప్లే చాలా బాగా క్లిక్ అయింది. 80 రన్స్ కొట్టారు. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకున్న కావాల్సిన యాక్సలరేషన్ చేశారు. ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయినప్పటికీ తర్వాత మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి రన్స్ కొట్టాడు. కేవలం 13 బాల్స్కే 33 రన్స్ కొట్టాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో స్లో నాక్ తర్వాత ఈ మ్యాచ్లో చూసుకుంటే తన బ్యాటింగ్లో చాలా పాజిటివ్ ఇంటెంట్ కనిపించింది. వచ్చి రాగానే షాట్స్ కొట్టడం మొదలెట్టాడు. అలాగే తిలక్ వర్మ బ్యాటింగ్ కూడా సేమ్ ఒక స్టేట్మెంట్లో కనిపించింది. అంటే ఇప్పటివరకు వరల్డ్ కప్లో అతని స్ట్రైక్ రేట్ మీద చాలామంది విమర్శలు చేశారు. బట్ ఈ మ్యాచ్లో తిలక్ వర్మ వాటన్నింటికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. మెయిలీ నాక్ తర్వాత తిలక్ వర్మని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత అతను బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఎలా ఆడాలో తనకు క్లారిటీ ఉండట్లేదు. అంటే జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తుంటే అతని మీద విమర్శలు వస్తున్నాయి, స్లో స్ట్రైక్ రేట్ ఆడుతాడని చెప్పి. లేదు వేగంగా ఆడడానికి ట్రై చేస్తే అవుట్ అయిపోతున్నాడు. అదే నెంబర్ 4లోనో లేకపోతే నెంబర్ 5లోనో బ్యాటింగ్కి వస్తే కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్లో 2 వికెట్స్ పడిపోతే ఆటోమేటిక్గా యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలి. దీని దానికి శైలికి బాగా సూట్ అవుతుంది అది. లేదు టాప్ ఆర్డర్ మంచిగా బ్యాటింగ్ చేశారు, వికెట్లు పడలేదు అనుకుంటే ఈరోజు అలా బ్యాటింగ్ చేశాడు అలా చేస్తాడు. అంటే బ్యాటింగ్ వచ్చిన దగ్గర నుంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తాడు. సో ఐ థింక్ తిలక్ వర్మకి నెంబర్ 4 లేదా నెంబర్ 5 ఈ 2 పొజిషన్స్లో ఏదో బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నా. మెయిన్ అతనికి నెంబర్ 4లో అయినప్పుడు చాలా మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఏషియా కప్ ఫైనల్ కూడా అతను నెంబర్ 4లోనే బ్యాటింగ్ వచ్చి అలాంటి నాక్ ఆడాడు. సో బ్యాటింగ్ పిచ్ మీద తిలక్ వర్మ ఏ పొజిషన్లో అయినా వేగంగా రన్స్ కొడతాడు. బట్ ప్రెజర్ ఉండే మ్యాచెస్లో అతని మైండ్ సెట్ క్లియర్గా ఉండాలంటే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ ఆడించాలి. ఇక హార్దిక్ పాండ్యా ఒకటి ఈ మ్యాచ్లో తన పవర్ చూపించాడు. 23 బాల్స్కి 50 రన్స్ కొట్టేశాడు. మెయిన్ ఆఫ్ ఫినిషింగ్ టచ్ చూసాం, స్ట్రాంగర్ అండ్ 6లు కొట్టాడు చివరిలో. సో మన వల్ల అయితే అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత రైట్ టైంలో హార్దిక్ పాండ్యాని బ్యాటింగ్ పంపారు. అంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం తిలక్ వర్మని పంపకుండా హార్దిక్నే పంపారు. మెయిన్ మనందరికీ బాగా తెలిసిందే హార్దిక్ పాండ్యా స్పిన్నర్స్ని బాగా కౌంటర్ చేస్తాడు. అండ్ దీనికోసం అతను బ్యాటింగ్ పంపరు అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. సో మన టాప్ ఆర్డర్ కనుక మంచిగా క్లిక్ అయితే మన బ్యాటింగ్ ఆర్డర్ ఈ రోజు ఉన్నట్టే ఉండాలి. అంటే 4లో సూర్య, 5లో హార్దిక్ అండ్ 6లో తిలక్ వర్మ, ఏమాత్రం ప్రాబ్లం లేదు. బట్ అలా కాకుండా మన టాప్ ఆర్డర్ ఫెయిల్ ఎర్లీగా 2 వికెట్లు కోల్పోతే మాత్రం తిలక్ వర్మని బ్యాటింగ్ పంపాలి. ఎందుకంటే అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో అతను మన ఇన్నింగ్స్ని కన్సోలిడేట్ చేసి ఒక మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలడు. సో నిలిచి మన టీమిండియాకి T20 వరల్డ్ కప్లో టాప్ ఆర్డర్లో మార్పులు చేయరు. అంటే సంజు శాంసన్, అభిషేక్ మరి ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురే కొనసాగొచ్చు. దీంతో మన వల్ల తర్వాత వచ్చే బ్యాటింగ్ ఆర్డర్ని ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటే సరిపోద్ది. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు సూర్య, హార్దిక్ మరి తిలక్ వర్మ అలాగే శివం దుబే వీళ్ళ బ్యాటింగ్ పొజిషన్స్ మారుస్తూ ఉంటే చాలు. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ఐ మీన్ బ్యాటింగ్ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా 20 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అలాగే ప్రతి ఒక్కరు స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్స్లో ఇది ఒక రికార్డ్, ప్రీవియస్కి ఎప్పుడూ జరగలేదు, బట్ ది ఫస్ట్ టైం జరిగింది. అలాగే మన టీమిండియా స్కోర్ చూసుకుని మ్యాచ్లో ఏకంగా 256 రన్స్ కొట్టారు, 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి. సో ఇది కూడా మన టీమిండియాకు ఒక రికార్డ్ బ్రేకింగ్ స్కోర్. ప్రీవియస్గా మన వాళ్ళు T20 వరల్డ్ కప్లో ఎప్పుడు కూడా అంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్నా సరే ఇది సెకండ్ హైయెస్ట్ టోటల్. సో విధంగా బ్యాటింగ్ విషయంలో మన టీమిండియా రికార్డులను బ్రేక్ చేసింది. బట్ అఫ్కోర్స్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ కసిగా ఆడతారు, కంబ్యాక్ చేస్తారని చెప్పి నేను ముందే అనుకున్నా. పైగా పిచ్ చూసుకుంటే బ్యాటింగ్ పిచ్. ఎట్ ది సేమ్ టైం జింబాబ్వే బౌలర్స్ యొక్క స్ట్రగుల్ ఈ మ్యాచ్లో కూడా కనిపించింది. మెయిన్ వాళ్ళ టాక్టిక్స్ అంత గొప్పగా కనిపించలేదు. మన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయలేదు. అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ రాగానే స్పిన్నర్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అప్పటికే వీళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు. సో ఇలా టాక్టిక్స్ పరంగా చూసుకుంటే జింబాబ్వే టీం కాస్త షేకీగా కనిపించింది. అండ్ ఆల్సో వాళ్ళ బౌలింగ్ కూడా చాలా షేకీగా కనిపించింది. ఆ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ అయిన సికిందర్ రాజా అలాగే బ్రెయిన్ బెనెట్ వీళ్ళిద్దరు ఎకానమీ మాత్రమే బిలో 10 ఉంది. కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఇక వాళ్ళ క్యాచింగ్ చూసుకునే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు. మరోసారి ముసిక ఇషాన్ కిషన్ ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. అండ్ ఆల్సో ముజరబాని కూడా సూర్యకుమార్ యాదవ్ వచ్చిన ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. ఈవెన్ వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా హాట్ అండ్ కూల్గా కనిపించింది. అంటే కొన్ని సందర్భాలు అద్భుతమైన గ్రౌండ్ ఫీల్డింగ్ చేశారు, బట్ మరి కొన్ని సందర్భాల్లో సిల్లీ మిస్టేక్స్ కూడా చేశారు. సో మొత్తం జింబాబ్వే బౌలింగ్ మరియు ఫీల్డింగ్ విషయంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమీ కనిపించలేదు. అయితే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం పర్వాలేదు, లాస్ట్ మ్యాచ్లో చాలా ఘోరంగా అవుట్ అయిపోయారు. కానీ మ్యాచ్లో మాత్రం వాళ్ళ ఓపెనర్ బ్రెయిన్ బెనెట్ ఒక మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బాల్స్కి 97 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. సో స్టార్టింగ్లో పవర్ ప్లేలో జింబాబ్వే టీంకి ఒక స్టడీ స్టార్ట్ వచ్చింది. అంటే వాళ్ళు ఫాస్ట్గా రన్స్ కొట్టలేకపోయారు, బట్ అట్ ది సేమ్ టైం వికెట్ కూడా కోల్పోలేదు. మెయిన్ హర్షదీప్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యాకు కొత్త బాల్తో సీ మూవ్మెంట్ రావడం చూసాం. బడిన మనకి ఫస్ట్ బ్రేక్ త్రూ అందించింది మాత్రం అక్షర్ పటేల్. మరోసారి అతను మన టీమిండియాకి ఎందుకు MVP ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తను వేసిన సెకండ్ బాల్కి వికెట్ తీశాడు. సో అక్షర్ పటేల్ టీంలో ఉంటే ఇదే మనకి బాగా పాజిటివ్ అవుద్ది. అతనైతే మనకి ష్యూర్ షాట్ బౌలర్, అంటే 4కి 4 అవర్స్ వేసేయగలడు అని కాన్ఫిడెన్స్ ఇస్తాడు. వెరాజ్ మీరు లాస్ట్ మ్యాచ్లో సుందర్ని ఆడించారు, అతను కాన్ఫిడెన్స్ ఇవ్వలేడు. దీంతో మనకు 5th బౌలింగ్ ఆప్షన్ చాలా డ్యామేజింగ్గా మారిపోద్ది. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియాకి అలాంటి సమస్య రాలేదు. అక్షర్ పటేల్ 4 అవర్స్ చాలా మంచిగానే వేశాడు. ఆ 2 ఓవర్లో రన్స్కి వెళ్ళాడు, బట్ మిగతా 3 అవర్స్ బాగా కట్టడి చేశాడు.
ఇక మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చూసుకున్న ఫస్ట్ ఓవర్లో రన్స్ వెళ్ళినప్పటికీ ఆ తర్వాత మెల్లగా కంబ్యాక్ చేశాడు. అతను కూడా బిలో 10 ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. సో గత మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా స్పిన్ బౌలింగ్ బాగానే క్లిక్ అయింది. అలాగే పేస్ బౌలింగ్లో చూసుకున్న హర్షదీప్ సింగ్ ఒక ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. స్టార్టింగ్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ అవ్వలేదు. అలాగే డెత్ ఓవర్స్లో కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను డెత్ ఓవర్స్లో చాలా టైట్ లైన్స్లో బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బుమ్రా చూసుకున్న హార్దిక్ పాండ్యా చూసుకున్న వికెట్స్ లేకపోయినప్పటికీ చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. సో పేస్ బౌలింగ్ పరంగా మన టీమిండియాకి అయితే పెద్దగా సమస్య ఏమీ కనిపించట్లేదు. బట్ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే శివం దుబే యొక్క బౌలింగ్ ఈ వరల్డ్ కప్లో అతను ఫామ్ కోల్పోయడం అనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు చూసుకుంటే అతని బౌలింగ్ చాలా మంచిగానే పడేది. వికెట్స్ తీసేవాడు, అలాగే రన్స్ కూడా కొంతవరకు కంటైన్ చేసేవాడు. కానీ గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే అతని బౌలింగ్ చాలా పూర్గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో అయితే 2 ఓవర్స్లో ఏకంగా 46 రన్స్ ఇచ్చాడు. సో దీంతో మన టీమిండియా 5వ బౌలింగ్ ఆప్షన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మ్యాచ్లో అంటే కావాలని శివం దుబేకి బౌలింగ్ ఇచ్చారనుకోండి, హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రాకి ఇంకా ఒక్క ఓవర్ మిగిలింది. బట్ అయినా కానీ మన వాళ్ళు శివం దుబే చేత బౌలింగ్ చేయించారు, ఎందుకంటే అతను బౌలింగ్ టెస్ట్ చేసుకుందామని చెప్పి. బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇంత మన టీమిండియా మ్యాక్సిమం బౌలింగ్ మన మెయిన్ బౌలర్స్ దగ్గర నుంచి రాబట్టాలి. అంటే హర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తితో పాటు అక్షర్ పటేల్, అలాగే హార్దిక్ పాండ్యా ఇది కూడా మ్యాక్సిమం తమ ఫుల్ క్వార్టర్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. లేదు వీళ్ళు ఎవరైనా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారంటే అప్పుడు మాత్రం మనం 6th బౌలింగ్ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేస్తాం. దూబేని కానీ అభిషేక్ శర్మ కానీ మనం అప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కానీ ప్రైమరీ గోల్ చూసుకుంటే మాత్రం మన మెయిన్ 5 బౌలర్స్కి ఫుల్ క్వార్టర్ ఇవ్వడానికి ట్రై చేసుకోవాలి. ముందు చెప్పుకున్నట్టు జింబాబ్వే బ్యాటింగ్లో చూసుకుంటే బెనెట్ చాలా మంచి నాక్ ఆడాడు. స్టార్టింగ్లో స్లోగానే స్టార్ట్ చేశాడు, బట్ ఆ తర్వాత యాక్సిలేట్ చేయడం చూసాం. పర్టికులర్గా అతను మన మెయిన్ బౌలర్స్ని చాలా బాగా కౌంటర్ చేశాడు. అది కూడా వరుణ్ చక్రవర్తి మరియు బుమ్రా బౌలింగ్ని కొట్టాడు. సో బ్రెయిన్ బెనెట్ బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా కనిపించింది. అందుకే సెంచరీ కంప్లీట్ చేయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే అతనికి ఎక్కువగా స్ట్రైక్ రాలేదు, అదర్వైజ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసి ఉండేవాడు. బట్ జింబాబ్వే టీంకి బెనెట్ తప్పితే మిగతా బ్యాట్స్మెన్ వారు కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. కేవలం వాళ్ళ కెప్టెన్ సికందర్ రాజా మాత్రమే కాస్త కూస్తో సపోర్ట్ అందించాడు. అదర్వైజ్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో జింబాబ్వే టీం అయితే బ్రెయిన్ బెనెట్ కారణంగా కొంతవరకు మంచి స్కోరే కొట్టారు, 184 రన్స్ చేశారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఓటమి ద్వారా వాళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అంటే అఫీషియల్గా ఈ మార్క్ వచ్చేసిన పక్కన. ఎట్ ది సేమ్ టైం సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే ఇప్పుడు అఫీషియల్గా సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయారు. సో దీనికి మిగిలిన ఒక్క స్పాట్ కోసం వెస్టిండీస్ మరి మన టీమిండియా ఈ 2 జట్ల మధ్య పోరాటం జరగబోతుంది. అది కూడా సండే రోజు కోల్కతా వేదికగా జరగబోయే మ్యాచ్లో తేలిపోద్ది. ఆ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళే సెమీఫైనల్కి వెళ్తారు. సో లాస్ట్ మ్యాచ్లో ఘోర పరాభవం తర్వాత ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది. బట్ దీన్ని మన వాళ్ళు సస్టైన్ చేయాలి. అంటే మరి ఎక్కువ ఎగ్జైట్ అయిపోకుండా దీన్నే కంటిన్యూ చేయాలి. మిగతా మ్యాచెస్ కూడా కంటిన్యూస్గా గెలిస్తేనే మన టీమిండియా ఫైనల్ వరకు వెళ్తుంది. సో లెట్స్ హోప్ మన టీమిండియా మూమెంటంని క్యారీ చేయాలని కోరుకుందాం. నెక్స్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టీంని కూడా డిఫీట్ చేసి మన వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.